హాయ్ అండి. హాయ్, మీ పేరు? ప్రత్యూష. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? యా, ఎలా అనిపిస్తుంది సీజన్ 8? చాలా బాగుంది. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. కన్ఫ్యూజింగ్ గా ఉంది. అంటే ఏం చేస్తారో ఏం టాస్క్? ఎక్కువ ఎంటర్టైన్మెంట్ లేదు. అంటే కన్ఫ్యూజన్ గా ఎందుకు ఉంది అంటే వాళ్ళు ఏం టాస్క్ ఆడుతారు, అసలు ఎవరికి ఏం చేస్తారు తెలియట్లేదు. తెలియట్లేదు. ఓకే, ఇప్పుడు చూసిన వాళ్ళలో వచ్చిన వాళ్ళలో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు? సీత సీత. ఎందుకు సీత? చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది, కరెక్ట్ గా మాట్లాడుతుంది, పాయింట్ ఇస్తుంది. అంటే ఒక డేరింగ్ గా అనిపిస్తుందా? డేరింగ్ అండ్ డాషింగ్. ఓకే, ఇప్పుడు సీత ప్రేరణ నామినేట్ చేసినప్పుడు డస్ట్బిన్ విషయం తీసింది కదా, ఏంటి అంటే డస్ట్బిన్ లో వాళ్ళ బాటిల్ తీసి మళ్ళీ పెట్టడం నాకు నచ్చలేదు, అది కరెక్ట్ కాదు అనిపించిందని ఎవరు సీత పాయింట్. అది ఆ సీత పాయింట్ కరెక్ట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా? ఒక రకంగా కరెక్టే. అది డస్ట్బిన్ లో నుంచి తీయడం రాంగ్. అంటే ప్రేరణ ఇక్కడ రాంగ్ అంటారు. ఓకే, ఇప్పుడు నిఖిల్ ఎలా ఆడుతాడు గేమ్? నిఖిల్ సూపర్ ఆడుతున్నాడు. ఇప్పుడు సోనియా వాళ్ళు తగ్గినట్టు అనిపిస్తుందా? అంటే మళ్ళీ ఎప్పుడు నిఖిల్ కంబ్యాక్ అవ్వచ్చు, సోనియా వెళ్ళిపోతేనా అంటే ఎలిమినేట్ అయితేనా, నేను సోనియాని పక్కన పెట్టినప్పుడు సోమ్యాని పక్కన పెట్టినప్పుడు సోనియాని పక్కన పెట్టినప్పుడు ఈయన మళ్ళీ కంబ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఖచ్చితంగా. శేఖర్ భాష గారు ఎలా ఆడుతున్నారు? చాలా వీక్ గా ఉన్నారు. బయట చూసిన దానికి లోపల చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఆ జోకులు అవన్నీ శేఖర్ భాష గారు చాలా ఫన్నీగా ఉన్నాయి. కొంచెం ఇంకా గేమ్స్ లో ఇంకా రావాలని అనుకుంటున్నాం. అంటే ఇంకా గేమ్స్ లో బాగా మంచిగా ఆడాలి అంటారు. అంటే ఇంకా గేమ్స్ స్టార్ట్ చేయలేదు అనిపించిద్దా, లేదంటే గేమ్ సోగా ఉంది అనిపించింది? ఒక సైడెడ్ గానే ఉన్నట్లు అనిపిస్తుంది గేమ్స్ అన్ని. ఓకే, ఆదిత్య ఓం ఎలా ఆడుతున్నారు? ఆదిత్య బాగానే ఆడుతున్నారు. ఓకే, బాగానే ఆడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఎవరు వీక్ అనిపిస్తుంది? శేఖర్ భాష గారు. ఆయన వీక్ అనిపిస్తుంది. అవును. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది? శేఖర్ భాష గారు. శేఖర్ భాష గారు. ఆయనే వీక్, ఆయన ఎలిమినేట్ అయిపోవాలని కోరుకుంటున్నారా? ఎస్. ఈ వీక్ అనుకున్నారా, ముందు వీక్ కూడా ఆయన వెళ్ళిపోతే బాగుంది బేబక్ ప్లేస్ లో అనుకున్నారా? అలా ఏం లేదు. మణికంఠ అవుతారు అనుకున్నారు, కానీ బేబక్క అయింది. కానీ మణికంఠకు ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా, తన పాస్ట్ చూస్తే కొంచెం ఇవ్వాలనిపించి. యా, అంటే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ అదంతా చెప్పారు కదా పాస్ట్, అది ఫ్యామిలీ వీక్ లో చెప్పుంటే ఒక మంచిగా ఉండుందినా, లేదు ఇప్పుడు చెప్పడం అది కొంచెం అరే ఏంటి సింపతిలా అయిపోయిందా? అతను వచ్చే ముందరగానే అది ఫేస్ చేసి వస్తాడు కాబట్టి ఇంకా మర్చిపోలేక అలా ఫీల్ అవుతున్నాడు. సో యాక్సెప్ట్ చేయొచ్చు.